రాత్రి ఇక ఇప్పుడే మన దీపారాధన అయింది. అయితే చీకటి ఉంటే ఏం చూపించడు వీలైతే లేదు. ఈరోజు అయితే కొంచెం వెలుతురు కాగానే మనం ఉసిరి చెట్టు దగ్గర పాట పాడుకుందాం. ఇప్పుడైతే దీపారాధన చేసిన అటు ఇటు చూడంగానే వెలుతురు అవుతుంది. ఎంత చక్కగా వెలుగుతున్నాయి చూడండి. ఇక ఇప్పుడు తులసమ్మ ఇక మనం రోజు వాడుకున్నట్టే మాధవ కేశవ అన్నమాచార్య కీర్తన, తర్వాత శ్రీ తులసి ప్రియ తులసి హారతిచ్చుకుంటాం. చిట్టి పక్షి ఇది ఈ సీజన్లో గూడు కడుతుంది. ఇది వరకు పోయిన సంవత్సరం మన ఇంట్లో గూడు కట్టింది. దీపాలు చూడండి చక్కగా వెలుగుతున్నాయి. మన దీపారాధన అయితే ఇట్లా ఉంది. ఇక రామచిలుకలు కూడా వచ్చినాయి. చూడండి ఇక్కడైతే మనం పాట పాడుకుందాం. మాధవ కేశవ మధుసూదన, మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరావదనకం చింతయామి యూయం, చింతయామి యూయం, వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న, రామ రామ కృష్ణ నారాయణాచ్యుత, వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న. ఇక ఇప్పుడు మన మాధవ కేశవ అన్నమాచార్య కీర్తన, శ్రీ తులసి ఇవి రెండు పాటలైనాయి. హారతి కింద పెట్టి మరి 3 ప్రదక్షిణలు చేసుకొని స్వామివారికి నీటిని వదిలిపెట్టాం. గదాత్రి నమస్తుభ్యం విష్ణుచ్చ ప్రియ, ఓం కార్తీక దామోదరాయ నమః, ఓం కార్తీక దామోదరాయ నమః, ఓం కార్తీక దామోదరాయ నమః, కార్తీక దామోదరాయ నమః, ఓం కార్తీక దామోదరాయ. ఇక్కడ చక్కెర నివేదించిన చీమల చిరింటున్నాయి చూడండి. అయితే నేను ఇక్కడ పూజ చేసుకుంటున్నా. ఈరోజు పిల్లికి పెరుగు పోయలే. జనరల్గా మన ఇంట్లో మన పిల్లలు వాళ్ళకు ఏదైనా బ్రేక్ఫాస్ట్ కానీ ప్రిపేర్ చేయకుండా మనం పూజ చేస్తే వాళ్ళు ఎట్లా చూస్తారు, మనను వచ్చుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ పోతారు. ఎందుకంటే పూజలు ఉన్నాం కానీ మాట్లాడద్దు అన్నట్టుగా. అట్లనే పిల్లి ఇక్కడ కూర్చున్నది, చక్కగా ఇట్లా కూర్చుంటే నన్ను చూసుకుంటుంది. సడన్గా నాడు తిరిగేసరికి దానికి ఎందుకు అయింది. చిట్టి పిల్లులు చూడండి, వాటికి కళ్ళకి ఏదో ప్రాబ్లం అయింది, ఎండకు కూర్చుంటున్నాయి. అంటే సృష్టి ధర్మం అది చేయిస్తూ ఉంటుంది పని. అట్లా అదైతే నాకు అర్థమైంది. ఎందుకంటే వాటికి ఏది అవసరమో అది ఆ పని చేస్తున్నాయి. అది చూడండి, చల్లటి వాతావరణం ఉంది కదా, కొంచెం అట్లా ఉన్నట్టుంది. సరే మొత్తానికి ఇక మన పూజ అయితే సంపూర్ణమైంది. ఇంట్లోకి వెళ్దాం. చాలా సంతోషంగా వెళ్తుండగా పూజ చేసిన. కొంచెం హెల్త్ సరిగా లేదు, అందుకనే టైం తీసుకోవాల్సి వస్తుంది. ఎంత మబ్బులు వేసినా మనం ఇంట్లో చేసేటి అన్నీ చేసిన తర్వాతనే పూజ కడిగి రావాల్సి వస్తుంది. సూర్యునికి కూడా అర్ఘ్యం ఇద్దాం. ఇట్లా ఉంది. ఇక అన్నీ చూపించడం వీలైతే నైవేద్యాలు ఇక్కడ గోడల మీద పెడదాం. పక్షులు వచ్చి తింటే ఈ నైవేద్యదా ఇక అప్పటి నుండి అటు ఇటు అటు ఇటు ఎంత ఆగపడుతుందో. అవి వచ్చి మన దీపారాధన ఇంకా ఉంది. నైవేద్యం తినే పిట్ట ఇక్కడ తింటుంది. నాకు వాయిస్ వినిపించింది, కనబడతలేదని నేను చూస్తున్నా. ఇటు లాస్ట్కి వెనకదికి పెట్టినా నైవేద్యం, ఎందుకంటే దీపం ఉంటే వస్తలేదని. మొత్తం దాగినాయి, పెరుగు అయిపోయింది. ఇక్కడ అన్నీ మనకు చెప్పులు అని పెట్టుకునే ప్లేస్లో అవి అంతా ఆగం చేస్తున్నాయి. ఇక ఉడత చూడండి, మీకు పొద్దున్నే ఉడత దర్శనం. నైవేద్యం తినే పిట్ట వచ్చింది, తినిపోయింది. సంతోషం. అట్లా తెచ్చిపెట్టినాక వెంటనే తినిపోతే అదొక సంతృప్తి. చూడండి మళ్ళీ ఇప్పుడు మనం దోశలు వేస్తున్నాయి. ఈరోజు చూడండి మబ్బుల పూజ చేయించడం వీలైతే లేదు కదా. ఇప్పుడు మళ్ళీ దోశ, అమ్మవారి దగ్గరికి దోశ తీసుకొచ్చి నివేదించిన, దోశ మీద నెయ్యి వేసి బెల్లం వేసి నివేదించడం. ఇక ఇప్పుడు మళ్ళీ ధూపం వెలిగించడం. అయితే ఎప్పుడు మనం నైవేద్యం పెట్టినా కానీ ధూపం వేయాలంటారు. ఇక అది మరి నియమం. కొన్ని నియమాలు మనం పాటించినప్పుడే పూజ అనేది మనకు సంతృప్తి, మనం చేసింది కూడా కరెక్ట్ ఉంటుంది. ఇక ఏం కాదు అని చేస్తే ఏం కాదు, అంతే, ఏం కాకుండానే ఉంటుంది అట్లా. అందుకని పెద్దవాళ్ళు, మనం శాస్త్రం తెలిసిన వాళ్ళు టీవీలో చెప్పినప్పుడు విని కొన్ని సాధ్యమైన అన్ని నియమాలు పాటించాలి. సర్వమంగళ మంగళ్య శివ సర్వార్థ సాధిక శరణ్యే
చూడండి, ఈరోజు దోశ చేస్తున్న బ్రేక్ఫాస్ట్. కొబ్బరి ముక్కలన్నీ కట్ చేసి పెట్టినా. ఇప్పుడు తొందరగా ఫ్రై చేసి పచ్చడి చేద్దాం. కార్తీక పురాణం వినుకుంటా మరి పనులు అయితే చేసుకుంటున్నా, అందుకే అన్నీ షూట్ చేస్తలేదు. ఇక కొబ్బరి పచ్చడి చేస్తున్నా. దీనిలో కొన్ని పుట్నాలు వేసుకుందాం, ఒక 2 స్పూన్లు అన్నీ వేసుకుని. లేకుంటే మసూరి దాల్ ఉంటే మసూరి దాల్ కూడా వేసుకోవచ్చు, కానీ ఈరోజు నేను పుట్నాలు వేస్తున్నా. మసూరి దాల్ కూడా ఉంది, అదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఏం లేదు, కొద్దిగా ఉప్పు వేసుకొని తింపుకొని మళ్ళీ కొన్ని వాటర్ వేసి తింపితే సరిపోతుంది, అంతే. కరివేపాకు వేసుకున్నాం. కొత్తిమీర కావాలనుకుంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు మీరు. కొద్దిగా ఆయిల్లో జీలకర్ర వేసిన, పచ్చిమిర్చి, కొబ్బరి, తర్వాత కరివేపాకు వేసినాం, వేయించినాం. సింపుల్. ఇక ఇప్పుడు చల్లారుతుంది. చల్లారిన తర్వాత మిక్సీ పడడం, దోశ వేసుకుందాం. ఇక పాలు కూడా రెడీ అయినాయి. మళ్ళీ కార్తీక పురాణం వినడం స్టార్ట్ చేద్దాం. కొబ్బరి పచ్చడి, కరివేపాకు కొబ్బరి పచ్చడి సూపర్గా రెడీ అయింది. పుట్నాల పప్పు, కొబ్బరి, కరివేపాకుతోటి ఒక దోశ వేసుకుందాం. అయితే మబ్బుల 4:30కు లేస్తే 5:30 వరకు దీపారాధన అవుతుంది. నిన్న కొంచెం బయటకు వెళ్ళిన, మొన్ననేమో ఇంట్లో ఎక్స్ట్రా పనులు అయినాయి. అట్లా అయ్యేసరికి ఆరోగ్యం ఖరాబ్ అయింది. ఇక ఎంత ఇట్లా ఉంది. టీ కూడా చేద్దాం. ఇక ఈ మధ్య అయితే బయటకు వెళ్తే నాకు అంత జలుబైనట్టుగా అవుతుంది. దాంతో అసలు లేవ్వాలంటే లేవరాలేదు, మబ్బుల అట్లా అయింది. ఇక ఆరోగ్యం బాగాలేకుంటే ఏం చేయలేం, అంతే. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. పూజ చేసుకోవాలన్నా మనకి ఎంత భక్తి ఉన్నా కానీ శరీరం సహకరించింది లేవలేం కదా, అట్లా. ఫస్ట్ చూడండి, మళ్ళీ నైవేద్యం తిని పిట్ట వచ్చింది, తింటుంది. తిననీక అంతే సంతోషం. దోశ వేస్తుందా, అవి పట్టుకొని పోయింది. దోశ అవుతుంది. అయింది. దీని మీద ఒకటి వేసి అక్కడ వారికి చట్నీ సర్వ్ చేద్దాం. ఫస్ట్ దోశ కొంచెం కలర్ తెల్లగా వస్తుంది, ఎందుకంటే ఇప్పుడే అది ప్యాన్ హీట్ అవుతుంది కాబట్టి. ఇక మంచి కలర్ వస్తాయి. పక్షులు చూడండి బయట ఎంత చక్కగా అలా వేస్తున్నాయి. నువ్వు పచ్చిమిర్చి తేలేదేంది వల్ల? గండి కూరగాయలు తెచ్చినప్పుడు పచ్చిమిర్చి తెచ్చుకోక ఉన్నది కానీ తీసేత్తి. అవన్నీ బయట పెట్టినా కరెక్టేనబ్బా. అవన్నీ కవర్లు సర్దుకొని మంచి లోపల పెడతా, బయట పడేస్తా. అట్లా ఎక్కువ నేను తీసిన ఇగో టిఫిన్ పెట్టిన తిను. అన్ని బాగానే తెచ్చినావు కానీ కూరగాయలు అన్నీ తెచ్చి అది పచ్చిమిర్చి అయిపోతే మరి ఎట్లా? నీకు పోయేటప్పుడు ప్రత్యేకించి అన్న కొత్తిమీర, కరివేపాకు అన్ని పచ్చిమిర్చి అనుకుంటూ చెప్పిన. ధాన్యం తింటుండే. కరెంటు ఇవాళ అన్నీ కొమ్మలు తీసేస్తున్నట్టున్నారు. కరెంటు వాళ్ళు వచ్చిండ్రు. ఇక మనకు అప్పటిదాకా కరెంటు లేనట్టే. వీళ్ళందరూ చెట్లన్నీ తీసేస్తాను, ఎక్కువ పెద్దగా అయినాయని. ఊర పిచ్చిక ఎక్కడుంది, అల్లరి చేస్తూ ఉంది. చూడండి. ఇక ఇప్పుడైతే కొంతసేపు పక్షులను చూసుకుంటూ ఉంటాం. మరి ఈరోజైతే ఇంతే.